మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక యథాతథంగా వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్టును టేబుల్ చేయబోయేటువంటి రిపోర్టును కనుక ఆమోదిస్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు. ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కూడా నీళ్లు గతి ఉండవు. కారణం ఏంటంటే అలమట్టి 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకోవడం కోసము అనుమతి అయిపోయింది ఆ రిపోర్ట్ పరంగా. దాంతోన ఇంపౌండింగ్ కెపాసిటీ ఆల్మట్టిది 160 టీఎంసీలకు పోతుంది కర్ణాటక భాగం. సో 160 టీఎంసీల ఇంపౌండింగ్ కెపాసిటీ నిల్వ ఉంచుకునేటువంటి కెపాసిటీ ఆల్మట్టి ఒకసారి పొందిన తర్వాత ఆల్మట్టికి కింద ఉండేటువంటి నారాయణపూర్ నుంచి జూరాలకు మొట్టమొదలు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ళు వచ్చేటువంటి జూరాలకు నీళ్లు రావడానికే సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. జూరాలకు దిగువన ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి వర్షంతోన ఆ నీళ్లతోన కిందికి నీళ్లు రావచ్చు. కానీ కృష్ణాలో పైనుంచి వచ్చేటువంటి నీళ్లు మనకు రావాలంటేనే ఇప్పుడు వస్తున్నటువంటి వానాకాలం సమయానికంటే కూడా 2-3 మాసాలు జాప్యమయ్యే అవకాశం ఉంది. కారణం 160 టీఎంసీల నీళ్లు వాళ్ళు నింపుకున్న తర్వాతనే కిందికి వస్తాయి. ఇంకో సాంకేతిక అంశం ఏంటంటే అది అర్థపర్థం లేకుండా ఉంది. 160 టీఎంసీలలో 10 టీఎంసీల నీళ్లు రెగ్యులేటరీ స్ట్రక్చర్ను ఆల్మట్టి మీద మీరు పెట్టుకోవచ్చు కింది రాష్ట్రం వాళ్ళని చెప్పి ఒక అబ్జర్వేషన్ ఇచ్చిన. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్మట్టి మెయిన్ డిజైన్ జరిగేటప్పుడు ఎక్కడ కూడా రెగ్యులేటరీ సిస్టమ్ పెట్టుకోవడానికి అనువుగా స్ట్రక్చర్లో ఆ రకంగా మాడిఫికేషన్ చేసుకోవడానికి రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అనువుగా ఎక్కడ కూడా టెక్నికల్గా సపోర్ట్ చేయదు. అది డ్యామ్ ఆల్రెడీ కంప్లీటెడ్. దాని మీద 10 టీఎంసీల నీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవడానికి వెసులుబాటు పెట్టుకోవడానికి ఆస్కారమే లేదు ఆల్మట్టిలో. కాబట్టి ఆల్మట్టి వాళ్ళు ఏమంటారు, రేపు కర్ణాటక ఈ స్ట్రక్చర్ మీద పెట్టుకోనికి అవకాశం లేదు కాబట్టి కింద నారాయణపూర్ ఉంది, మా నీళ్ళు వదిలితే నారాయణపూర్కే కదా, ఆ నారాయణపూర్ నుంచి మేము ఇక్కడ 10 టీఎంసీ వదులుతాం, నారాయణపూర్లో వచ్చి పడితే ఆ నారాయణపూర్ నుంచి మీకు కిందికి వచ్చేస్తాయి అంటారు. అంటే ఆల్మట్టి నుంచి జూరాల దాకా వచ్చే వరకు ఇదే 10 టీఎంసీ నీళ్లు వాళ్ళు మెజర్ చేసి వదిలినటువంటి 10 టీఎంసీ నెట్ రిజల్ట్ మనకు వచ్చే వరకు అది 5-6 టీఎంసీలు కూడా ఉండదు. 3-4 టీఎంసీలు ఎవాపరేషన్ అయిపోతుంది, లేకుంటే సింక్ అయిపోతుంది. తద్వారా జూరాలకు వచ్చే నీళ్ళే ఆలస్యం అవుతాయి. జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ ఇవి కూడా డ్రై అయిపోతాయి. ఈ వీటికే గతి లేవంటే కొడంగల్ నారాయణపేటకు పెట్టిండు మహానుభావుడు. ఎవడు చెప్పాలి? రైట్ రాయల్గా పాలమూరు రంగారెడ్డి 802 అడుగుల లోతులో అట్టడుగున బురద మట్టిలో ఆఖరి డ్రాప్ ఆఫ్ వాటర్ని పాలమూరు రంగారెడ్డి ద్వారా తీసుకొని కొడంగల్ నారాయణపేటకి మెయిన్ ప్రవాహ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చే అవకాశం పెట్టి మేము టెండర్లు పెట్టి వర్క్నంతా కూడా రెడీగా పెడితే కేసీఆర్ చేసింది వద్దు, నేను తీసుకొని వస్తాను నీళ్ళని తీసుకుపోయి రేపు ఎలకలబడే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు చూడాలి మనం. సో ఈ అంశాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడానికే మీరు పాలమూరు రంగారెడ్డిని భూసేకరణ నుంచి మొదలు పెడితే పనులు ప్రారంభమై నడుస్తున్నటువంటి క్రమం దాకా ఎన్ని రకాల కేసులు వేసి ఎన్ని రకాల స్టేలు తెచ్చి ఎన్ని అవస్థలు పెడితే తెలంగాణ ప్రజల్ని. గత పాలన పాపాలు కడుక్కోవడం కోసం కనీసం మీరు సహకరించి ఉండాల్సింది. అటువంటిది కక్షగట్టి మరి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేయించి జాప్యం చేసిరి. అయినా సరే సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి మీద. కేసీఆర్ సర్కారు చేసింది 700-1000 కోట్లతోన ఫలితం వచ్చేటువంటి టైంలో ప్రభుత్వం మారింది. గాయంత పని చేయమంటే చేయకుండా 1.5 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా చేయకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ల కాలం పడుతుంది అనేటువంటి విధంగా మీది అవగాహన రాహిత్యమా, చిత్తశుద్ధి లేదా, ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని అర్థమవుతలేదు. ముఖ్యమంత్రికి పట్టదు. సాగునీటి పారుదల మంత్రి సరే సంతోషం, ఆయన పోయిండు, 90% పూర్తయిందని చెప్పిండు. ఆ మేరకన్నా ఆ నిజాయితీని నేను అభినందిస్తున్నా. ఈ డిండికి ఉండేటువంటి దాని టెండర్లను తక్షణం మీరు ఆపండి. ఇది మేము చెప్పినటువంటి ఈ ప్రతిపాదన మేము చెప్పేదే కాదు, మీరు ఎవరు సాంకేతికంగా ఎవరినన్నా అడగండి, ఇంజనీర్లు జస్టిఫై చేస్తారు. మీరు దయచేసి పోతేటిపల్లి నుంచి సిరిసవాడ వాగులో అంటే డిండి వాగులో పడేస్తే డిండికి పుష్కలంగా నీళ్ళు వస్తాయి, తక్కువ సమయంలో వస్తాయి, తక్కువ ఖర్చుతో వస్తాయి, వేగంగా ఫలితం ఇవ్వచ్చు ప్రజలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆయన నేను పోయి వచ్చిండు, సంతోషం. నాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మంత్రి గారు నిజంగా సంతోషంగా ఫీల్ అయ్యారు, పనులు చాలా బాగున్నాయని చెప్పి సంతోషం. ఐ అప్రిషియేట్ దర్ స్పిరిట్. నిజంగా ఆ రకమైన స్పిరిట్ కనబరిస్తే తప్పకుండా అభినందిస్తాం. అక్కడ చూసినప్పటి ఆయన వర్కులు చూసినటువంటివి, ఈ కంప్లీట్ అయినటువంటి అండర్గ్రౌండ్ మోటార్ల ఎరెక్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఏదులలో, ఎవ్రీథింగ్ కంప్లీట్. ఆయన చూసిన ఫోటోలే నేను పెడుతున్నా, ఆయన ఉన్న ఫోటోలే పెడుతున్నా. ఇప్పుడు ఎవరైతే సిఈగా ఉన్నారో ఎక్స్టెన్షన్తోన, ఆయన ఈగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు, విజయభాస్కర్ రెడ్డి ఆయన పేరు, ఆయన అభినందించినారు ముఖ్యమంత్రి గారు అంతా. ఆయన ఎవరు, సాగునీటి శాఖ మంత్రి గారు, ఎందుకో ముఖ్యమంత్రి వస్తుంది నోటికి వస్తు, అభినందించినారు ఆయన. స్టాఫ్ అందరు ఉన్నారు కదా, ఒకరిద్దరు కాదు, రహస్య సమావేశం కాదు. బాగా అయిన పనులు చాలా బాగా చేసినారని. మరి బాగా చాలా బాగా చేసినటువంటి పనులను మిగిలిన కొద్దిపాటి పూర్తి చేస్తే ఫలితం ప్రజలకు వస్తుంది కదా. అక్కస్ ఎందుకు ఉండాలి, కేసీఆర్ మీద అక్కస్ ఎందుకు ఉండాలి, తెలంగాణ ప్రజల మీద అంత విముఖత ఎందుకు ఉండాలి, మీకు దయగలగాలి కదా. మీకు ఒక సీజన్ పోతే లక్షల ఎకరాలలో పంటలు పండితే రైతులు ఎంత సంబరపడతారు, ఎంత సంతోషపడతారు. ఉన్న నీళ్ళ నీయనికి చేత కాకపోయా, మీకు కాళేశ్వరం నీళ్ళ నీయకి మనసు ఒప్పుకోకపోయా, నార్లాపూర్లో నీళ్లున్నా ఇవ్వండి అంటే మనసు ఒప్పుకోకపోయా. అరే ఉన్న పంపుల కాడికన్నా నార్లాపూర్ నింపి పెట్టండి బాబు అంటే నింపనికే కూడా మనసు వస్తలేదు వీళ్ళకి. నీళ్ళంటూ ఆడ నిలిస్తే భూగర్భ జలం పెరుగుతుంది, పక్కలే ఎల్లూరు రిజర్వాయర్ ఉంటుంది. నార్లాపూర్ ఎల్లూరు ఇట్లే ఉంటాయి పక్క పక్కలో, మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది అంతే, మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది. ఆ పేపర్ ఇటీ రాము, మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది. అది ఫుల్ అయితే ఆటోమేటిక్గా వాటర్ ఇవతలకు వచ్చేస్తుంది. ఎల్లూరుకి వచ్చిందంటే అదే వాటరు. ఇప్పుడు బ్యూటీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కలోగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. ఈ సిస్టమ్ నీళ్లు దాని ద్వారా పోవచ్చు, ఆ సిస్టమ్ నీళ్లు దీని ద్వారా పోవచ్చు. అట్లా డెవలప్ అయి ఉన్నాయి సిస్టమ్స్. సో అద్భుతంగా వాడుకోవచ్చు. మీకు ముందర ఉండేటువంటి పని ఎక్కడన్నా సరే ప్యాకేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అంటే అది నార్లాపూర్ ఏదుల 2 రిజర్వాయర్ల మధ్యలో ఉండేటువంటి కెనాల్కు సంబంధించినటువంటి వరకు, అందులో టనల్ అయిపోయింది కానీ కెనాల్కు సంబంధించినటువంటి వరకు టనల్ ఎంట్రీ ప్రవేశంలో కొద్దిగా మిగిలి ఉంది. టనల్ ఎంట్రీ పాయింట్, కెనాల్ వచ్చి టనల్ ఎంట్రీ అయ్యేటువంటి ఆ పర్టికులర్ పాయింట్ 8 కిలోమీటర్స్ మిగిలింది. ఈ 8 కిలోమీటర్స్ టోటల్ కెనాల్ డిజైన్ ప్రకారంగా సెక్షన్ అంటాం మనం. ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా ఈ సెక్షన్, దీన్ని సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ ప్రకారంగా చేయడానికి ఒకవేళ సమయం ఎక్కువవుతుంది అనుకుంటే బాక్స్ కటింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏం చేస్తాం మనం, మెయిన్ కెనాల్తో నీళ్ళు తీసుకొని పోయేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆదుర్ద ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నీళ్ళు ఇస్తే ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ కటింగ్ కొడతాం. అంటే డెప్త్కు ఎంతవరకు అయితే డెప్త్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కు పైనుంచి కిందికి బాక్స్ కటింగ్ కొట్టేస్తాం. దాని నుంచి నీళ్ళు పోతాయి, పని నడుస్తుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 8 కిలోమీటర్స్ బాక్స్ కటింగ్ కొట్టైనా సరే నీళ్ళు ఇవ్వచ్చు. దీనికి మీరు 2 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఇతర పనులు కూడా అంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు. అది మేము ఒత్తుకుంటున్నటువంటిది. సో నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇయ్యక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే ఆ పండించినటువంటి పంటలు కొనక, కొంటే ధాన్యం ఎత్తక, ఎత్తితే లారీలలో నింపక, నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక, ట్రక్ షీట్ జనరేట్ కాక, రోజులు కాదండి వారాలు పడి కాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే 4 ఎకరాల లోపు ఇచ్చిన ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. ఇక మార్చి 31 వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట. మార్చి 31 అయిపోయినాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించాయి. మన్నించండి రైతులు, మన్నించండి, ఆలస్యమైంది, మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించాయి. మన్నించండి అంటే క్షమించమనే కదా, చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పి. రుణమాఫీ అయిపోలే, ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి
నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే.